ఇంకొక మిస్టరీ స్వామివారి విగ్రహంపై కనిపించే చెమట. కొన్ని సందర్భాలలో, ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయాల్లో విగ్రహంపై తేమ కనిపిస్తుందని చాలామంది చెప్పారు. ఆలయ నిర్వాహకులు దీనిని సాధారణంగా బయటకు మాట్లాడరు. భక్తులు మాత్రం దీనిని సంకేతంగా చూస్తారు. ఇది ఉష్ణోగ్రత మార్పా లేక లోపల ఏదైనా జరిగే శక్తి మార్పా అనేది స్పష్టమైన సమాధానం లేదు. ఉన్నది కేవలం అక్కడ జరిగిన అనుభవం మాత్రమే. ఇప్పుడు తిరుమల కొండల విషయానికి వస్తే ఇక్కడ మరొక మిస్టరీ ఉంది. ఈ కొండలు భౌగోళికంగా చాలా పురాతనమైనవి. కొన్ని పరిశోధనల ప్రకారం ఇవి భూమిపై ఉన్న అతి పురాతన శిలలలో ఒకటిగా చెప్తారు. అంటే డైనోసర్ల కంటే ముందు కాలం నుంచి ఇవి ఉన్నాయని చెప్తూ ఉంటారు. ప్రశ్న ఏంటంటే, ఇంత పురాతనమైన ప్రాంతాన్ని మనిషి ఎలా పవిత్ర క్షేత్రంగా గుర్తించాడు? అది యాదృచ్ఛికమా లేక అప్పట్లో ఉన్న మనుషులు కూడా ఈ ప్రదేశంలో ఏదో ప్రత్యేకతను నిజంగా ఇప్పుడు మనం గమనించినట్లుగానే అప్పుడు వాళ్ళు కూడా గమనించి ఉండొచ్చా?